అందరం కలిసి బలంగా దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. తప్పకుండా ప్రతిఘటిద్దాము. ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా మన శ్రేయభిలాషులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రేయభిలాషులు అందరినీ కూడా తీసి రౌండ్ టేబుల్ సమావేశంలో हमारे तमाम शहर के सियासी लीडर्स, इंटेलेक्चुअल्स और तमाम सियासी पार्टियों के कायदीन, प्रोफेसर्स, इंटेलेक्चुअल्स बड़ी तादाद में हमारे मोहतरम अब्दुल अली ज़ुबैर साहब की जद्दोजहद पर, उनकी कोशिश पर बड़ी तादाद में यहाँ जमा हुए और वक्फ अमेंडमेंट बिल के खिलाफ, वक्फ तरमीमी बिल के खिलाफ, इस काले कानून के खिलाफ बहुत अच्छे अंदाज से अपने रद्द अमल का इजहार किया है। मैं इन तमाम हजरात को का तहे दिल से, तलबा यूनियन, स्टूडेंट्स ऑर्गेनाइजेशन का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। हैसियत कन्वीनर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड वरंगल के, और इसी तरीके से 18 तारीख को शाम 6 बजे बरोज़े इतवार बादे मगरिब 6:30 बजे ये ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड का एक बहुत बड़ा जलसा इस्लामिया कॉलेज ग्राउंड पर रखा जा रहा है, जिसमें मुस्लिम उलमा और माहिरीन कानून के अलावा नेशनल लीडर्स, सेकुलर लीडर्स भी तशरीफ लाएंगे और वो भी इस जलसे को मुखातिब फरमाएंगे। और इस जलसे में 20,000 से ज्यादा लोगों की शिरकत को यकीनी बनाया जा रहा है। हमारी कोशिश है कि ज्यादा से ज्यादा तादाद में लोग जमा हो और पूरे हमारे ओल्ड वरंगल जिले से भी लोग बसों के जरिए आएंगे। लेडीज के लिए भी उनका अलग एंट्रेंस रहेगा और उनके लिए भी अलग इंतजाम किया जा रहा है। उम्मीद और तवक्को है कि 5,000 के करीब लेडीज जमा होंगी, 20,000 से ज्यादा हमारे बिरादरान वतन भी होंगे और हमारे मुस्लिम भाई सब मिलकर एक बड़ी तादाद में इस जलसे को कामयाब बनाने की कोशिश करेंगे। मौलाना खालिद सैफुल्लाह रहमानी साहब वो भी इस जलसे की सदारत करेंगे और बैरिस्टर असदुद्दीन ओवैसी साहब MP, सदर MIM और रुकन ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड, वो भी चीफ गेस्ट की हैसियत से इस जलसे में शरीक होंगे। मुस्लिम మైనారిటీ కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2025 వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే సనాతన ధర్మం పేరుతోటి ఇవాళ మైనార్టీల మీద ఆస్తులను గుంజుకొని తర్వాత అధికారాలను గుంజుకొని వాళ్ళను అనాథలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఫ్యాసిస్ట్ విధానాన్ని ఖండిస్తూ ఈరోజు కమ్యూనిస్టులు తర్వాత ప్రజా సంఘాల నాయకులు మరి ఈరోజు ఏంటంటే ముస్లిం సమాజంతో మమేకమయ్యి వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఏంటంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రేపు 18వ తారీఖున వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడం కేంద్రానికి ఒక హెచ్చరిక పంపదలుచుకున్నామని చెప్పి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని 18న జరిగేటువంటి ఈ హక్కు చట్ట వ్యతిరేక ప్రదర్శనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. నేదునూరి రాజమౌళి. భారత కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు చేసి ఈ దేశంలో ఉండబడిన ముస్లిం ప్రజలందరికీ వ్యతిరేకమైన ఒక బిల్లును తీసుకువచ్చింది. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వరంగల్ నగరంలో ఈ నెల 18న జరిగే వ్యతిరేక
బిల్లు వ్యతిరేక సమావేశానికి సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ పిలుపునిస్తా ఉంది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కలిస్తే ఈ దేశంలో 90% పైగా ఉన్నాము. మనందరం మెజార్టీ ప్రజలమని మనం అనుకుంటున్నాము. కానీ ఈ మెజార్టీ ప్రజల్ని హిందూ, ముస్లిం అనే ఒక విభజనతోని మైనార్టీ ప్రజలుగా తయారు చేసి మన మీద రకరకాలుగా అణచివేతలు, దాడులు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అనే విషయం గమనించాలి. ఇప్పటికైనా బీసీ సమాజానికి నేను ఒక పిలుపిస్తా ఉన్నా. బీసీ సమాజం ఇప్పటికే కులాలుగా విభజన జరిగింది. ఈ కులాలుగా విభజన జరిగిన వాళ్ళు మతాల పేరు మీద మైనార్టీ మతాలను దూరం చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకొని ఇవాళ మైనార్టీల మీద జరిగే అన్యాయము రేపటి రోజున కులాలుగా దళితుల మీద జరుగుతుంది, ఆదివాసుల మీద జరుగుతుంది. ఈ విధంగా విభజన చేసి దాడులకు గురవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా జరిగే సభకు హాజరై దీన్ని విజయవంతం చేసి తర్వాత జరిగే కార్యక్రమాలలో మనమందరం కూడా ఏకంగా పోరాటం చేసి ఈ యొక్క దోపిడీ ప్రభుత్వాన్ని, ఒక ఫాసిస్ట్ పాలనని మనం వ్యతిరేకించాలి. లేదంటే మనందరం కూడా బ్రతకడం కష్టమవుతుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ మెజార్టీగా ఐక్యం కావాలి. కానీ మతాల పేరు మీద ఈ విభజనని మనము అర్థం చేసుకొని మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ పిలుపునిస్తా ఉంది. సాయిని నరేందర్, ఆల్ ఇండియా. సవరణ చట్టం గురించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క రాబోయేటువంటి తీర్పు 15వ తారీఖున ఉంది. ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్మెంట్ అయిపోయాడు మార్నింగ్. రేపు జస్టిస్ గవాయ్ ఛార్జ్ తీసుకుంటున్నారు. ఎల్లుండి ఈ వక్ఫ్ బోర్డు నిర్ణయం, ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ నిర్ణయంలో అక్కడ నోట్ చేసుకున్నటువంటి పాయింట్స్ మీద స్టే రాబోతున్నది. ఆ యొక్క 2 అంశాలను మాత్రం కొట్టివేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ కొట్టివేసే పరిస్థితి కనుక నిజమైతే కొంత రిలీఫ్ దొరుకుతుంది. ఒకవేళ కొట్టుడుపోని పరిస్థితి వస్తే దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బిల్లు రద్దయ్యేంత వరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యొక్క పిలుపు మేరకు, ఆ సందర్భం మేరకు వరంగల్ జిల్లాలో ఏర్పడబోయేటువంటి 18వ తారీఖు నాడు సమావేశము మరియు బహిరంగ సభ, పెద్ద బహిరంగ సభ ఈ యొక్క వక్ఫ్ బోర్డును వ్యతిరేకిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, అనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మరియు తెలంగాణకు ఉన్నటువంటి యొక్క హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆయన రాక సందర్భంలో కూడా ఈ యొక్క ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తమకు శత్రువులు అనుకునేటువంటి వాళ్ళందరూ, అనగా ముఖ్యంగా వచ్చేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, తర్వాత ముస్లిమ్స్, తర్వాత బుద్ధిస్టులు, తర్వాత క్రిస్టియన్స్, తర్వాత దళితులు, ట్రైబ్స్, వీళ్ళందరూ కూడా దేశంలో ఉన్నటువంటి 95% జనాభా ఈ యొక్క మనోధర్మాన్ని పాటించాలి అనుకుని కోరేటువంటి యొక్క బ్రాహ్మణికల్ ఆర్డర్, ఈ యొక్క బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలకు, ఈ యొక్క పెట్టుబడిదారులకు సమమిలీనమైనటువంటి వాళ్లతోటే ఈ యొక్క భారతదేశంలో పరిపాలన గత 11 సంవత్సరాల నుండి జరుగుతున్నది. కాబట్టి ప్రతి అణువు, ప్రతి క్షణము కూడా వాళ్ళ యొక్క ఎత్తుగడలకు వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమాలన్నింటినీ కూడా ఇక్కడ వక్ఫ్ బోర్డు తరఫున వరంగల్లో మనం అందరము వ్యతిరేకించి దానికి సంబంధించి ఈ యొక్క ఓడిపోయేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి వక్ఫ్ బోర్డు తరఫున, వరంగల్ తరఫున నేను అయూబ్ మహమ్మద్, అంటే నేను కూడా ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ గా ఈ అప్పీల్ చేస్తున్నాను. ఒక విన్నపం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాజకీయంలోకి అడుగుపెట్టి భారతదేశ ప్రజలందరినీ సమైక్యపరచాల్సిన భారత జనతా పార్టీ ఈరోజు ప్రజలలో చిచ్చు పెట్టి ఒక్కొక్కరిని అణగదొక్కుంటూ ముస్లింలని, హిందువులని, రకరకాల ఎస్సీలని, ఎస్టీలని రకరకాల ఒక ఎత్తుగడ వేసుకుంటూ అందరి మీద పెత్తనం చలాయించడం జరుగుతుంది. కంచే చేను వేస్తే కాపాడేవాడు ఎవడు అన్నట్టు ప్రభుత్వమే భారతదేశంలో ఉండే అశాంతిని నెలకొల్పే స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. శాంతి మార్గంలో పయనించవలసిన మనము ఈ పార్టీ వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల ప్రజలందరూ ఒకరికొరు నరుక్కునే, ఒకరికొరు మతం పేరు మీద నరుక్కునే పరిస్థితులు వస్తాయి. ఇదే విధంగా ముస్లింలకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. ఆ చట్టాన్ని కూడా రద్దు చేసి దాంట్లో హిందువులను పెట్టి హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టే అవకాశాలు, ఇది సహించరానిది. ఇట్లాంటివి చేయడం సరి అయింది కాదు. ఈ సందర్భాన్ని
మరి వరంగల్ ప్రజలంతా అర్థం చేసుకొని భారతదేశంలో అందరికీ కూడా ఒక సందేశం పంచే విధంగా, సందేశాన్ని ఇచ్చే విధంగా మరి వరంగల్ ప్రజలంతా ఏకం కావాలి. ఇలాంటి పాసిస్ట్ విధానం సరి అయింది కాదు. భారతదేశంలో కూడా అందరికీ వరంగల్ నుంచి సందేశం, శాంతియుత సందేశం, ప్రపంచం శాంతి రావాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని, ప్రపంచంలో అందరూ సమానంగా ఉండాలని, ప్రపంచంలో ఎవరికి కూడా కీడు జరిగే అవకాశాలు ఉండొద్దని ఈ సందర్భం వరంగల్ జిల్లా తరఫున రేపు 18వ తారీఖు నాడు ముస్లిం వక్ఫ్ బోర్డు మీద జరిగే సందేశాన్ని మనం పంపించాలని, దీనికి అందరూ సమాయత్తమై ఉండాలని, అందరూ మనది అనుకొని, ఈ సభ మనది అనుకొని భారతీయులంతా ఏకమై మరి 6 గంటలకు అందరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.